హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఫ్లవర్లతో ముగిసిపోవలసిన వివాదం ఫైర్ వరకు వచ్చింది. అక్కడే నీళ్లు చల్లి ఆపుకోవాల్సిన గొడవను వైల్డ్ ఫైర్ చేసుకున్నారు. ఇప్పుడు దావానంలో అవుతుంది. ఎక్కడ దాకా దహిస్తుందో అంచనా వేయడం కష్టం. ఎందుకంటే ఆపాలంటే చాలా పెద్ద ప్రయత్నాలు చేయాలి. నీళ్లు చిలకరిస్తే సరిపోయే దశ నుండి ఇప్పుడు హెలికాప్టర్తో నీళ్లు చల్లినా ఆరుతుందో లేదో తెలియని స్థితికి వైల్డ్ ఫైర్ చేరింది. ఇప్పుడు దీనికి కారకులు ఎవరు అన్నది పక్కన పెడితే అర్జెంటుగా దీన్ని ఆపడానికి ఏం చేయాలన్నది చూడడం ముఖ్యం. ఇప్పుడు ఇలాంటి సమస్యకు పరిష్కారం చూపించే పెద్దలెవరు? సంధ్యా థియేటర్ తొక్కిసలాటతో తలెత్తిన వివాదం అల్లు అర్జున్ను అన్ని వ్యవస్థలకు శత్రువును చేస్తూ పాకిపోతుంది. మొదట ఆయన కాంగ్రెస్కు శత్రువయ్యారు, తర్వాత ప్రభుత్వానికి అయ్యారు, తర్వాత రేవంత్కు ఆయన యాంటీ అన్నట్లుగా చేశారు. ఇప్పుడు పోలీసులకు నెంబర్ 1 శత్రువు అన్నట్లుగా పరిస్థితి మారింది. రేపు ఇంకో వర్గానికి శత్రువును చేసేలా వైల్డ్ ఫైర్ పాకిపోతుంది. దీనికి ముగింపు కోసం ప్రయత్నాలు చేయాల్సిన హోదా ఉన్నవారు ఇప్పుడు ఎవరు అన్నది కీలకంగా మారింది. ఈ వివాదం ఎలా సమసిపోతుందో కూడా చాలామందికి అర్థం కావడం లేదు. ఈ వ్యవహారంపై అల్లు అర్జున్ అటు రేవంత్ రెడ్డి స్పీచ్ అయిపోగానే వెంటనే ప్రెస్ మీట్ అని ప్రకటించేశారు. ఏదేమైనా పొలిటికల్ కౌంటరా అని అందరూ ఆశ్చర్యపోయారు. మామూలుగా అయితే ఎలాంటి మాటలు మాట్లాడకుండా సైలెంట్గా ఉండాలి, లేకపోతే తన నోటీసులో లేకుండా తప్పు జరిగిపోయింది, దానికి తన బాధ్యత ఎంత ఉందో అంత తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. విషయం తనకు తెలియకుండానే వైల్డ్ ఫైర్లో అర్జున్ చిక్కుకున్నారు. ఇప్పుడు బయటికి రావాలంటే అంత తేలిక కాదు. ఏదో ఒక మార్గంలో ఫైర్ ఆపుకుని దాంట్లో బయటకు రావాలి. అలా రావాలంటే ముందు ప్రయత్నం చేయాల్సింది అర్జునే. అలాంటి దారి కోసం ముందుగా వీలైనంత సైలెంట్గా ఉండాలి. ప్రతిదానికి కౌంటర్ ఇవ్వాలనుకుంటే అది అంతకంతకు పెరిగిపోతుంది, కానీ తగ్గదు. ఈ విషయంలో 100% బాధ్యత పుష్పదే. కోర్టులో ఉంది కాబట్టి న్యాయ వ్యవస్థకు వదిలేద్దాం అని 2 మాటలు చెప్పి ఉంటే సమస్య క్లోజ్ అయిపోయేదేమో. ఓ హీరోపై అనేక ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి, వాటిపై స్పందిస్తే ఇంకా ఎక్కువ ప్రచారం జరుగుతుంది. ఈ లాజిక్ను అల్లు అర్జున్ మర్చిపోయారు.